నిన్న అంబటి రాంబాబు గారి పైన ఏ విధంగా ఎంత ఘోరంగా ఒక మాజీ మంత్రి, ఒక సీనియర్ నాయకుడు మీ అసమర్థ పాలన మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తే మీ గూండాల చేత స్వయంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, కేంద్ర మంత్రి అనుచరులు, లోకల్ ఎమ్మెల్యే భర్త స్వయంగా ఈ దాడుల్లో పాల్గొని భయభ్రాంతులు గురి చేసి ఇంటికి పెట్టే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కూడా పాల్గొని దాని కొనసాగింపుగా బీసీ సమాజ వర్గానికి సంబంధించి జోగి రమేష్ గారి ఇంటిపైన కూడా పెట్రోల్ బాంబులతో, రాళ్లతో, కర్రలతో దాడి చేసి అక్కడ కూడా విధ్వంసం సృష్టించారు. ఇది మీ రావణ కాష్టానికి పరాకాష్ఠని రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని, వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం అంటే ఈరోజు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ అంగట్లో ఈరోజు పరువు తీసిన ఘనత చంద్రబాబు నాయుడికి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఈరోజు తిరుపతి లడ్డు విషయంలో ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి సంవత్సరంలో కోట్లాది మందులు వచ్చే ఆ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసి ఈ రాష్ట్ర ప్రతిష్టను, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చిని మీరు తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు. మనకు అదృష్టం బాగుండి దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉండి ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ ద్వారా మా అనుకూలంగా, దేవుడికి అనుకూలంగా, భక్తుల విశ్వాసానికి అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి సరిపోయింది. ఈరోజు దాన్ని తప్పుదోవ పట్టించాలని తెలుగుదేశం కార్యకర్తల చేత, తెలుగుదేశం నాయకుల చేత ప్రతి చోట కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అర్ధరాత్రి కాడ ఒక పిరికి పందల్లా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా సరే మీరు చర్చకి రండి. తిరుపతి లడ్డు విషయంలో ప్రజాక్షేత్రంలో ఇలా అర్ధరాత్రి గారికి ఒక పిరికి పందల్లాగా సన్నాసులు, దద్దమ్మలు ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి ప్రశాంతమైన విశాఖ నగరంలో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే పోలీస్ శాఖ వారిని కూడా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ దాడులు జరిగినా మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉంటారు. ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత, ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా నడుచుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారులు రాజకీయ నాయకులకు బానిసలు కాదు. ఈరోజు రాజకీయ నాయకులకు బానిసలుగా, రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్న దురాగతాలని, అరాచకాలని, అక్రమ అరెస్టులని, అక్రమ దాడుల్ని, టీడీపీ గూండాల యొక్క దాడుల్ని ఆపకపోతే ఈరోజు ప్రజల్లో కనుక తిరుగుబాటు వచ్చి ప్రజల్లో కనుక ఈ ప్రభుత్వంపై వ్యతిరేక ఉద్యమం అయితే రేపొద్దుటి మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు విశాఖపట్నం అక్కేపాలెం జంక్షన్లో మా నాయకు ఎలాంటి సంబంధం, ఛార్జీ షీట్లో పేర్లు కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, బోమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు వేసి ఫ్లెక్సీలు వేశారో వారిని చట్టం ప్రకారం అరెస్ట్ చేసి వారి పైన తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.